హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జయ జయమే తెలంగాణ అనే రచన ఒక పాటతో తెలంగాణలో ఎంత అందరికీ ఎంత ప్రేరణ తెచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. అందశ్రీ ఒక మహాకవి. ఆయన మరణం ప్రతి ఒక్కరిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనకి మనస్ఫూర్తిగా తక్ష్ మీడియా తరపున నివాళులు అర్పిస్తున్నాము. ఈ టాపిక్ మీద మాట్లాడడానికి ప్రముఖ ఎనలిస్ట్ ప్రశాంత్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయన ఒకసారి గుర్తు చేసుకుందాం, ఆయన మెమరీస్ గుర్తు చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అందశ్రీ గారు ఒక గొప్ప కవి. తెలంగాణ సాహిత్యంలో గాని, ఆయన రచనలో గాని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. సో ఆయన మరణం వినగానే మీ ఫస్ట్ రియాక్షన్? ఫస్ట్ డెఫినెట్గా మీరు అన్నట్టు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వారి భౌతిక ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, డెఫినెట్గా అంటే మనకు ఆ అందశ్రీ గారు రాసిన ఎన్నో వేల కవితల్లో మచ్చుకు ఒక కవితను తెలంగాణ రాష్ట్ర గీతంగా మనం తీసుకోవడం వల్ల ఆ పేరు చాలామందికి సుపరిచితమైంది. కానీ అంతకుముందు ప్రజాకవిగా పేరు పొందాడు. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో అయితేనేమి, మిగతా అంటే స్ఫూర్తి, ఎవరైనా సరే ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పాటలు సాహిత్యం చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే మనకు కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వలేనిది కొన్ని మాటలు, కొన్ని సాహిత్యం అనేది అంత మనిషికి ఒక సపోర్ట్ ఇస్తుంది. సో ఎందుకు చాలా ప్రాముఖ్యత సాధించాడు, ఎందుకు ప్రజాకవి అంటారంటే, సో సాహిత్యం మనం చెప్పాలంటే ప్రజా సమస్యల మీద ప్రజల్లో రోజు నానే మాటలతో చెప్పుకోవచ్చు అంటూ, అసలు ఎటువంటి విద్యాభ్యాసం లేని, అక్షరం ముక్క రాని, కేవలం అంటే ఎక్కడ ఎవరికి పుట్టారో ఏ ఊర్లో పుట్టేదని ఒక ఆర్ఫన్గా పెరిగి ఒక గొర్రెల కాపరిగా ఉంటూ అందశ్రీ ఈ సమాజంపై చేసిన, సమాజంలో తన రచనల ద్వారా, తన కవితల పోయమ్స్ ద్వారా తీసుకొచ్చిన మార్పు అనేది, కాంట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఔరా అనిపించుకునే విధంగా, అంటే ఒక కాకతీయ యూనివర్సిటీ పిలిచి డాక్టరేట్ ఇచ్చింది అంటే కేవలం చదువు రాకున్నా కూడా సామాజిక సమస్యలపై ఉన్న అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాయమైపోతున్నాడే మనిషి అనేది చాలా, అంటే మీరు వినండి, ఒక గొప్ప పాట. ఆ కవితతో ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది, అయ్యా మనకు ఎక్కడ పోతున్నాడు మనిషి, మాయమైపోతున్నాడు, ఇంకొక రకంగా మారుతున్నాడు అని ఒక ఆలోచన మనకు ప్రతి ఒక్కరు కూడా స్ఫురించేస్తుంది. అటువంటి ఒక సామాన్య పదాలతో ప్రతి మమేకమై ప్రజా సమస్యలపై చేసిన కవితలు దాదాపుగా 2-3 వేల వరకు తను రచించిన కవితలు అందులో చాలా ప్రసిద్ధి పొందాయి. అందులో ఒక జాతీయ, మన తెలంగాణ రాష్ట్ర గీతంగా తీసుకోవడం అనేది కూడా ఇది. సో అందశ్రీ గారు వేసిన ముద్ర ఎంతోమంది, వేల మంది, లక్షల మందికి కూడా తన ఒక ఆలోచన, నాకు తెలిసి తను క్రియేట్ చేసింది ఒక భావం, ఒక ఆలోచన, కవిత కంటే ఒక స్ఫూర్తి అందవేసుకొని సాహిత్యానికి చేసిన సేవలో అందరూ కూడా దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తారని నేను కోరుకుంటాను. ఎగ్జాక్ట్లీ ప్రశాంత్ గారు. అండ్ మనము ఆయన విషయంలో మొదటగా తీసుకుంటే, చదువు రాకపోయినా ఒక అనాథ లాగా మనకి, అంటే ఆయన బయోగ్రఫీ తీసుకుంటే, అంటే టాలెంట్ ఒకటే మనకి ముఖ్యం కాదు. లైక్ చదువు రాకపోయినా, చదువు లేకపోయినా మన దగ్గర ఏదైనా స్కిల్ ఉంటే దాన్ని బట్టి కూడా మనం ఎదగొచ్చు అని ఆయన చూసి నేర్చుకోవచ్చు నిజంగా. అంటే మనకి అధికారికంగా కూడా మనకి రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు జరిపించడం కూడా మనం అందరం దానికి గర్వపడాలి. ఒక మహాకవికి ఇలా మనం అధికారికంగా మనం గౌరవించుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు.